బటర్ స్కాచ్ మిల్క్ షేక్. బటర్ స్కాచ్ మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి వదినా. రెండే 2 నిమిషాలు అయిపోతుంది చూడండి. ఫస్ట్ మనము బటర్ స్కాచ్ చేస్తున్నాము. అదే చాలా జాగ్రత్తగా మేజర్ ఇంగ్రీడియంట్ కాబట్టి నేను కూడా కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే పెడతా, మీరు కూడా ఇక్కడే పెట్టండి. ప్యాన్ ఆల్మోస్ట్ వేడెక్కిపోయింది. ఇప్పుడు షుగర్ వేద్దాం ఇందులో. వదిన షుగర్ మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనం అంటే ఆ కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి, కరెక్ట్ టెంపరేచర్ దానికి రావాలి కాబట్టి మనం అంతవరకు వెయిట్ చేయాలి. అండ్ ఎంత జాగ్రత్తగా ఇచ్చేసేటప్పుడు ఉండాలంటే కొద్దిగా కలర్ డార్క్ అయినా సరే టేస్ట్ అంతా పోతుంది. సో ఎంతైతే మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకే ఇది ఫ్రై అవ్వాలి. వదిన ఒక్కసారి మనం షుగర్ వేసామంటే అది మిక్స్ చేస్తూ ఉండొద్దు. అలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే అప్పుడు క్యారమిల్ లాగా అవ్వదు, అది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ అది క్రిస్టలైజ్ అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా కొంచెం ఇదిగోండి. అంటే అందుకే ఇది చేసేటప్పుడు మనము ఎక్కువ మాట్లాడకుండా జస్ట్ దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. బటర్ ఇలా చేయడం దాన్ని బటర్ని క్యారమిల్ని స్కాచ్ చేయడము అని అంటారు. బటర్ మనకి మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు క్రీమ్ వేసుకోవాలి. ఆ బటర్ స్కాచ్ స్మెల్ అరోమా ఎంత బాగా వస్తుందో. అసలైతే ఎప్పుడైతే మనకి షుగర్ మెల్ట్ అయిందో, షుగర్ మెల్ట్ అయ్యేది దగ్గర 160 degrees దగ్గర వదిన. అంత మెల్ట్ అయినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అందులో బటర్ వేసుకోవాలి. బటర్ ఒకసారి మెల్ట్ అయిపోగానే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఆ వేడి సరిపోతుంది, మళ్ళీ స్టవ్ ఆన్ ఆఫ్ ఇదేం అవసరం లేదు. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలి. క్యారమిల్ బటర్ స్కాచ్ సాస్ అయితే రెడీ అయిపోయింది, అంటే చల్లగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్, మిల్క్ షేక్ చేస్తున్నాం కదా. ఐస్ క్రీమ్ లేకపోతే ఎవరైనా మిల్క్ షేక్ చేస్తారా? ఇక్కడ ఎందుకు పెట్టలేదంటే ఫ్రిడ్జ్లో ఉంది, తీసుకొస్తా ఒక్క నిమిషం. నా బిడ్డ ఐస్ క్రీమ్ కనిపిస్తే తింటుంది తెలుసా, అందుకే ఇట్లా దాచిపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జార్ తీసుకొని ముందుగా ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తర్వాత క్యారమిల్ సాస్, మీరు ఎంతైతే స్వీట్, అంటే కొందరు పిల్లలకి బాగా స్వీట్ ఉంటే నాకు నచ్చుతుంది, కొందరికి లిమిటెడ్ ఉండాలి. ఇప్పుడు నాకు మరీ స్వీట్ ఉండొద్దు, అదే మరీ చప్పకు కూడా ఉండొద్దు, మీడియం ఉండాలి. సో దానికి తగ్గట్టు నేను వేసుకుంటున్నా. ఎనీవేస్ క్యారమిల్ మనం ఇంట్లో చేసుకున్నదే కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి. ఇందులో కొద్దిగా పాలు పోయాలి. Ta-da! Yummy yummy butterscotch milkshake presentation. ఒక పక్క డబల్ ఎగ్ క్లబ్ శాండ్విచ్, ఇంకో పక్క అమేజింగ్ బటర్ స్కాచ్ మిల్క్ షేక్. ఆహా, వాట్ అ కాంబినేషన్! ఏదో మంచి రెస్టారెంట్లో ఉన్న ఫీల్ వస్తుంది కదా. ఇప్పుడు మీకు అదే ఫీల్ వస్తుంది చూడండి. అది బటర్ స్కాచ్ మిల్క్ షేక్. ముందుగా
ప్యాన్లో షుగర్ వేసి మెల్ట్ చేసుకొని బటర్ వేసుకొని మిక్స్ చేసి క్రీమ్ వేసి కలుపుకుంటే బటర్ స్కాచ్ క్యారమిల్ సాస్ రెడీ. ఇప్పుడు మిక్సర్ జార్లో వెనిలా ఐస్ క్రీమ్, క్యారమిల్, పాలు పోసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గ్లాస్లో క్యారమిల్ చూపిస్తున్న విధముగా వేసుకొని మిల్క్ షేక్ పోసుకుంటే బటర్ స్కాచ్ మిల్క్ షేక్ రెడీ.